హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇషితా హౌస్లో మీ అందరి కోసం అయితే నేను కొన్ని టిప్స్ ఇవ్వబోతున్నాను. అది కూడా బిజినెస్ పరంగా చెప్పబోతున్నాను. అండ్ మీరు కూడా బిజినెస్ స్టార్టప్ చేయాలి అనుకుంటున్నారా? మరి ఏ విధంగా చేయాలి, ఎన్ని డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఇవన్నీ థింకింగ్ చేస్తున్నారా? మరి ఏం చేస్తే ముందుకు గ్రోత్ అవుతుంది అని మీరైతే థింకింగ్ చేస్తూనే ఉంటున్నారు. అండ్ మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే కొన్ని టిప్స్ అయితే మన ఇషితా హౌస్ నుంచి అయితే మేము అందిస్తాము. ఎందుకంటే ఇషితా హౌస్ సూరత్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్. మీరు చూస్తున్నారు కదా, హ్యాపీ కస్టమర్స్. అండ్ ఇక్కడ పెద్ద కంపెనీ, 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడిపోయిన పెద్ద కంపెనీ. ఇక్కడి నుంచి మీరు కొన్ని బిజినెస్ టిప్స్ నేర్చుకున్నారనుకోండి, మీ బిజినెస్ కూడా ఈ విధంగా గ్రోత్ అవ్వడానికి అయితే ముందుకు వెళ్ళొచ్చు. అండ్ ఆ టిప్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి కదా. అండ్ మేము ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేస్తే మాకు బెనిఫిట్ ఉంటుంది అనేది అయితే థింకింగ్ చేస్తారు కదా. మరి ఇంట్లో కూర్చొని కూడా మీరు తక్కువ బడ్జెట్ తోటి బట్టల వ్యాపారం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇండిపెండెంట్గా ఉండాలి, మేము హెల్ప్ చేయాలి, ఫైనాన్స్గా ఏ ఇబ్బంది ఉన్నా మేము హెల్ప్ చేయాలి అనుకుంటే బట్టల వ్యాపారం మీకైతే మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అండ్ మరి లాభాలు మేమైతే స్టార్ట్ చేసాము, మరి మాకు లాభాలు ఎలా రావాలి, మేము ఎలా సేల్ చేసుకోవాలి అనేది థింకింగ్ చేస్తారు కదా. మరి అవి కూడా చెప్తాను. బట్టల వ్యాపారం అయితే స్టార్టప్ చేసాం, మరి ఎలా సేల్ చేయాలి, మా కాడికి కస్టమర్స్ ఎలా వస్తారు అనేది అయితే థింకింగ్ చేస్తున్నారు కదా. మరి ట్రెండీ కలెక్షన్స్, ఇలా డమ్మీస్ ఉంటాయి కదా, వేర్ చేసి మన షాప్ ముంగట ప్రజెంటేషన్ చేయడం. లేదా మనం షాప్ లేదు, ఇంట్లోనే సేల్ చేస్తున్నామంటే మంచి శారీస్, డైలీ వేర్ శారీస్, వర్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, ఎటువంటి శారీస్ మనం సేల్ చేస్తున్నామో అటువంటి శారీస్ని ప్రజెంటేషన్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మనం ప్రజెంటేషన్ చేసామనుకోండి, కస్టమర్స్ ఎక్కడున్న వాళ్ళకు గుర్తుంటుంది మన షాప్ అయితే. ప్రజెంటేషన్ అయితే అయిపోయింది, మరి ఇంకేం చేయాలి? ట్రెండీ కలెక్షన్స్, మన షాప్లో ట్రెండీ కలెక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి. చూస్తున్నారు కదా ఎటువంటి ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయో. ఇటువంటి ట్రెండీ కలెక్షన్స్ మనం ప్రజెంటేషన్ చేసామంటే కస్టమర్స్ ఒకరికి నచ్చితే 10 మందికి చెప్తారు, 10 మంది 100 మందికి చెప్తారు. అలా కస్టమర్ హ్యాపీ అయితే మన బిజినెస్ ముందుకు గ్రోత్ అవ్వడానికి 1% ఛాన్సెస్ అయితే ఉంటుంది. క్వాలిటీ అయిపోయింది, ట్రెండీ కలెక్షన్స్ అయిపోయింది, ప్రజెంటేషన్ కూడా అయిపోయింది. మరి బిజినెస్లో ఇంకో ఎత్తుకు ఎదగాలంటే ఏం చేయాలి అనేది అయితే థింకింగ్ చేస్తున్నారు కదా. మరి అదేంటి అంటే బ్రాండ్. చూస్తున్నారు కదా, ఇషితా హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్. ఇలాంటిది బిజినెస్ అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు, మనకంటూ ఒక బిజినెస్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. వెనకాల వాళ్ళైతే చాలామంది ఉంటారు. మరి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా మన బిజినెస్ ముందుకి గ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకొక స్టెప్ ఎదగాలి అంటే ఇంకొక పని చేయాలి. ఏంటది కదా? మరి బ్రాండ్. మనం ఒక్క శారీ కూడా సేల్ చేసాం, ఆ ఒక్క శారీ మీద షాప్దైనా లేదా మనం ఇంట్లో సేల్ చేసినా కానీ మనకంటూ ఒక నేమ్ అనేది అయితే బ్రాండ్ని సృష్టించాల్సిందే. మనం ఒక్క శారీ సేల్ చేసినా, ఒక్క దుపట్టా సేల్ చేసినా, ఒక బ్లౌజ్ పీస్ సేల్ చేసినా కానీ మన బ్రాండ్ని మనం ప్రజెంటేషన్ చేసామంటే అది కస్టమర్స్ మిడిల్లో రన్ అవుతుంది. కాబట్టి మీ షాప్ నేమ్ అయినా, మీ హౌస్ నేమ్ అయినా, మీ ప్రొడక్ట్ నేమ్ అయినా కస్టమర్స్ మిడిల్లో కంపల్సరీగా రన్ అవ్వడానికి 1% ఛాన్స్ ఉంది. ప్రజెంటేషన్, క్వాలిటీ, ట్రెండీ కలెక్షన్స్, బ్రాండ్ ఇవన్నీ అయితే సక్సెస్ అయిపోయాయి, మన బిజినెస్ అయితే ముందుకు వెళ్తుంది. మరి బిజినెస్ పరంగానే ముందుకు వెళ్తుంది కానీ మరి మనకు లాభాలు ఎప్పుడు వస్తాయి? మరి ఇంకా బిజినెస్ గ్రోత్ చేయాలంటే ఏం చేయాలి? మరి మేమైతే మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొస్తున్నాం, మరి మనకు కూడా ఏదైనా బెనిఫిట్ ఉండాలనేది అయితే కొంతమంది ఆలోచిస్తుంటారు బిజినెస్లో. ఎందుకంటే ఇషితా హౌస్కి కొన్ని లక్షలాది మంది బిజినెస్ స్టార్టప్ చేశారు, చేస్తున్నారు. అండ్ ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేసే వాళ్ళు కూడా మన కానించి టిప్స్ అయితే తీసుకుంటున్నారు. మరి మీరు కూడా ఇలాంటి కన్ఫ్యూజ్లో ఉన్నారా? మరి మాకు ఎందుకు లాభాలు రావట్లేదని? ఎందుకు రావట్లేదంటే మీరు ఉన్న లొకేషన్లోనే తీసుకొని, మీ చుట్టుపక్కల ఉన్న లొకేషన్లోనే తీసుకొని 1-2% యాడ్ చేసి సేల్ చేస్తున్నారు. మరి మీరు వాళ్ళు సేల్ చేసినట్లుగా మీరు పర్చేస్ చేసినట్లు కదా, మీరు కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్కి పర్చేస్ చేశారనుకోండి, మీకు కూడా అదే మార్జిన్ అయితే వస్తుంది కదా. మీరు పెట్టిన మార్జిన్కే డబల్ బిజినెస్గా ముందుకు గ్రోత్ అవ్వచ్చు. అదే అండి, నేను ఫ్యాక్టరీ అవుట్లెట్ ధరకు తీసుకుంటే మంచి బిజినెస్గా గ్రోత్ చేయొచ్చు అనేది చెప్తున్నాను. ఇషితా హౌస్ సూరత్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్.
30 years నుంచి ఇక్కడ ఉన్న పెద్ద కంపెనీ అనమాట. ఏ శాంపిల్స్ అయినా ఇక్కడ నుంచే రివీల్ అవుతాయి, ఇక్కడ నుంచే వెళ్తాయి. అక్కడికి వచ్చిన తర్వాత ట్రెండీ కలెక్షన్స్గా మారుతాయి అనమాట. ఇక్కడ వీడియో కాల్ సెలెక్షన్ చేస్తారు, ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తారు, తీసుకెళ్తారు, అక్కడ సేల్ చేసుకుంటారు. మరి మీరు కూడా ఇప్పుడు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుంటున్నారు, నేను చెప్పిన అన్ని కొన్ని ఫాలో అయినట్లయితే మీ బిజినెస్ ముందుకి గ్రోత్ అవ్వడానికి 1% అన్న ఛాన్స్ ఉంటుంది. అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత మీరే అంటారు మేము టిప్స్ నేర్చుకున్నామని. అటువంటి టిప్స్ అనమాట. ఎందుకంటే బిజినెస్లో ఇటువంటి టిప్స్ కొన్ని ఫాలో అయినట్లయితే బిజినెస్ మంచి ముందుకు రన్అప్ అవుతుంది. అండ్ మీరు ఇషితా హౌస్కి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది, కాల్ లేదా మెసేజ్ చేయండి. తక్కువ ప్రైస్కి తీసుకొని మంచి మార్జిన్ తోటి క్వాలిటీ, ట్రెండీ కలెక్షన్, ప్రైజింగ్ ప్రతి ఒక్కటి మీరు చూసి పర్చేస్ చేసి మీ బిజినెస్ని ముందుకు రన్అప్ చేయాలంటే కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద అయితే నెంబర్ ఉంటుంది, కాల్ లేదా మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.